ఇప్పుడు మనమున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏఐ అంటే ఏంటో తెలుసు. కానీ దాన్ని మనం కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నామా? ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోర్స్ ఇస్తారు. అదే విధంగా అది కూడా తెలుగులో. ఈ స్కిల్ అనేది మన తెలుగు వాళ్ళకి తెలుగులో నేర్పిస్తే ఫాస్ట్‌గా నేర్చుకోగలిగారు. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే టూల్స్ అనేవి మనం తెలుగులో నేర్చుకున్న తర్వాత మనం ప్రొఫెషనల్‌గా యూజ్ చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ మ్యామ్. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నాము అనంటే మనము సో అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ అంటే లైక్ ఏఐని కంప్లీట్‌గా యూజ్ చేసుకుంటున్నారంటారా? వెరీ లెస్ మ్యామ్. హార్డ్లీ 0.0001% పీపులే వాడుతున్నారు. యాక్చువల్లీ అందరికీ ఏంటంటే సో మరి ఇన్ని యూజెస్ ఉన్నటువంటి ఏఐ మన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఫొటోస్ చేంజ్ చేసేది, స్టైల్ చేంజ్ చేసే దగ్గరనే ఆగిపోతుంది? ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ దాని మీదనే వచ్చింది. ఎప్పుడైనా కూడా చూడండి మ్యామ్, ఇప్పుడు చిన్నగా చాట్ జీపీటీయే నాకు ఊబర్ లాంటి వెబ్సైట్ కావాలి, నాకు కోడ్ రాసి అంటే రాసిచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా చూస్తే చనిపోయిన వాళ్ళ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఆర్ఐపీ వీడియోస్. రెండు టూల్స్ వాడుకొని సో ఫర్దర్ గా మన జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది? చాలా ఫికిల్ ఉంటుంది మ్యామ్, చాలా ఫికిల్. చాలా అంటే చాలా మట్టుకి ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొనే ముందు చాట్ జీపీటీలోకి వెళ్ళి కూపన్ కోడ్స్ అడిగి కూపన్ కోడ్స్ యూజ్ చేసి కొంటాం. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేశాను కానీ వర్క్ అవ్వలేదు. లేదు, నాకు సాఫ్ట్వేర్స్కి చాలా దానికి వర్క్ అయింది. చాట్ జీపీటీని కొంతమంది ట్రిక్స్ కోసం వాడతారు, టిప్స్ కోసం వాడతారు. ది అదర్ సైడ్ చూసుకుంటే ఓన్లీ చాట్ జీపీటీతోని దేర్ ఆర్ 500 వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. ఓకే, ఎంత అదర్ సైడ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయో ఏ వచ్చినప్పుడు కూడా అన్ని జాబ్స్ పోతున్నాయి, అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు సాక్షి. ఇప్పుడు మనమున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏఐ అంటే ఏంటో తెలుసు. కానీ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా? దాంట్లో ఉండేటువంటి టూల్స్ దేనికి ఉపయోగపడతాయి? అదేవిధంగా ఏఐని నేర్చుకోవాలంటే మనం ఎలా నేర్చుకోవాలి? వాటి యూస్ కేసెస్ ఏంటి? ఇవన్నిటి గురించి కూడా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు నిఖిలు గుండా ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ నిఖిలు. హలో మ్యామ్. సో వి హర్డ్ దట్ మీరు ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోర్స్ ఇస్తారు. అదే విధంగా అది కూడా తెలుగులో. ఎస్ మ్యామ్. సో వాట్స్ దాట్? తెలుగులోనే ఎందుకు? సో జనరల్గా మీరు చూసినట్టయితే ఎక్కడైనా కూడా ఎవ్రీ ఇండస్ట్రీలో ఏ డిస్ట్రప్షన్ చేస్తుంది. ప్రతి దాంట్లో హెల్త్ కేర్ తీసుకోండి, ఎక్కడైనా కూడా ఎడ్యుకేషన్ తీసుకోండి, అన్నింటిలో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా TCS కూడా జాబ్స్ని తీసేసింది. ఒకటే అందరు ఏం మెన్షన్ చేస్తారంటే స్కిల్ మిస్ మ్యాచ్ అని, నేర్చుకోకపోవడం అని చెప్పి. ఈ స్కిల్ అనేది మన తెలుగు వాళ్ళకి తెలుగులో నేర్పిస్తే ఫాస్ట్గా నేర్చుకోగలిగారు. నేను ఏం చేశానంటే ఒక చిన్న పైలట్ బ్యాచ్ చేశాను. పైలట్ బ్యాచ్ ఒక 200 పీపుల్కి తెలుగులో వాళ్ళకి ఏ నేర్పించి చూద్దాము అని చెప్పి చేస్తే అది చాలా సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే తక్కువ టైంలో తొందర నేర్చుకున్నారు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే బ్యారియర్ తోని కొంతమంది ఏంటంటే అప్గ్రేడ్ అవ్వకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక సైడ్ ఏమైపోయిందంటే తెలుగులో వాళ్ళు నేర్చుకొని, ఈవెన్ ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకొని ఒక క్యూరియాసిటీతోని కెరియర్ని కూడా రీస్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా తెలుగులో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచనతోనే ఒకటి హిట్ అయింది కదా, అందరినీ కూడా అడగడం జరిగింది. నాకు ఇంగ్లీష్ కూడా బాగొచ్చు, కానీ తెలుగులో చేస్తే వాళ్ళకి ప్రాపర్గా అంటే మనం ఒక 2 hours వేరే లాంగ్వేజ్లో నేర్పించిన దానికి 1 hour మనం తెలుగులో నేర్పించిన దానికి ఆ సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళకి అర్థమయ్యే విధానం ఏదైతే ఉందో ఆ అర్థమయ్యే విధానం కరెక్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది తెలుగులో అయింది. అప్పటి నుంచి తెలుగులో చేస్తే బాగుంటుంది అని చెప్పి తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. లాస్ట్ ఒక 4 monthsలో మనకి మా కమ్యూనిటీలో 7,500 people జాయిన్ అయ్యారు. అండ్ అక్రాస్ ది డిఫరెంట్ పీపుల్, కొంత బ్యాంక్ మేనేజర్స్ అవ్వచ్చు, స్కూల్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అనొచ్చు. ఏజ్ లిమిట్, ఏజ్ బ్యారియర్ ఏం లేదు. అందరూ కూడా దే వాంటెడ్ టు లెర్న్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో ఎందుకంటే ఆ తెలుగు అనే ఎమోషన్ తోని కనెక్ట్ అయ్యారు అంతే. సో ఐ హావ్ డౌట్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత వెనెవర్ వి వాంట్ టు డీల్ విత్ ద క్లయింట్స్ లేకపోతే మీటింగ్స్లలో మనకి ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లలు అప్పటి నుంచే మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ ఏదైతే టూల్స్ అనేవి మనం తెలుగులో నేర్చుకున్న తర్వాత మనం ప్రొఫెషనల్ గా యూజ్ చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? సింపుల్ మ్యామ్. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నాము అని అంటే మనము తెలుగులో ఎలా వాడాలి అని నేర్పిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీతో మనం మాట్లాడాలి అని అంటే దానికి ప్రాంప్టింగ్ అని అర్థం. ప్రాంప్టింగ్ అని అంటాం. ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే చాట్ జీపీటీకి అర్థమయ్యే లాంగ్వేజ్. మెషిన్ ఎప్పుడైనా కూడా 0110 లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. దానికి మనం ఇక్కడ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే దానికి ఇచ్చే ఇన్పుట్ ఎంత క్లియర్గా, ఎంత పర్ఫెక్ట్గా ఇస్తే అంత క్లియర్గా, అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తుంది. నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే మెటా ఏ ప్రాంప్టింగ్ అని ఉంటుంది. మనం ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు దీనికి కావాల్సిన ప్రాంప్ట్ అని చెప్పి దాన్ని అడుగుతాం.
మీకు అర్థమైందా? ఓకే. మనము చాట్ జీపీటీనే నాకు ఏ ప్రాంప్ట్ కావాలని చెప్పి నీకు ఏ ప్రాంప్ట్ ఇస్తే నాకు మంచి అవుట్పుట్ ఇస్తావా అని దాన్ని అడుగుతాం. రిటర్న్ ప్రాంప్ట్ రిటర్న్ ప్రాంప్ట్. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, కానీ నేను ఏమని చెప్తాను, నేను వాయిస్ కమాండ్ ఓపెన్ చేసుకొని వాయిస్లో నాకు ఇది చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ రాసి అని అంటాను. ఇంగ్లీష్లో ప్రాంప్ట్ రాసిస్తాను, ప్రాంప్ట్ ఇచ్చేస్తారు. అది కాపీ పేస్ట్ చేసి నేను ఇంగ్లీష్లో రిజల్ట్ తీసుకొచ్చేస్తాను. సో ఇక్కడ తెలుగులో మనం నేర్పిస్తున్నాము అని అంటే ఏంటంటే ఆ ఇంగ్లీష్ అయినా ఏదైనా కూడా ఫాస్ట్గా లెర్నింగ్ బేస్లో మనం తెలుగులో దాన్ని యూస్ కేస్ నేర్పిస్తున్నాం. సో దట్ ఈజీగా వాళ్ళు ఇంగ్లీష్లో అయినా అప్లై చేసుకోగలుగుతారు. ఇంగ్లీష్లో వచ్చింది, ఇంగ్లీష్లో అర్థం అవట్లేదు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటారు. సో ఇలా చాలా యూస్ కేసు ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ జనరల్ గా యూజ్ చేసేది. సో మీరు యూస్ కేసెస్ అంటున్నారు కదా, సో హౌ యువర్ కోర్స్ మీ యూస్ కేసెస్ ఏంటి? కోర్స్ అనే కాదు మ్యామ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు జనరల్గా అందరూ ఎలా వాడతారంటే ఏ అంటే చాట్ జీపీటీ అని చెప్పి బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య నానో బనానా, గూగుల్ జెమినీ, VO3, పర్ప్లెక్సిటీ ఇవన్నీ కూడా బాగా అగ్రెసివ్గా ఫేమస్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్గా ఎవరైనా కూడా చూడండి, ఎంతమంది ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఒకసారి కంప్యూటర్ వచ్చినప్పుడు రెవల్యూషన్లో ఎంత జాబ్స్ వెళ్ళిపోయాయో, ఎంత అదర్ సైడ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయో, ఏ వచ్చినప్పుడు కూడా అన్ని జాబ్స్ పోతున్నాయి, అన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏఐ క్యాన్ డూ సో మెనీ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు దానికి ఏంటంటే ఏఐ మొత్తం కూడా డేటా మీద వర్క్ అవుతుంది మ్యామ్. డేటా బేస్ చేసుకొని డిసిషన్ మేకింగ్ చేస్తుంది, డేటా బేస్ చేసుకొని జనరేటివ్ థింగ్స్ చేయగలుగుతుంది. జనరేటివ్ ఏఐ అని అంటాం, ఆటోమేటిక్ అదే జనరేట్ చేస్తుంది. ఇప్పుడున్న దాంట్లో యూస్ కేసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఏంటంటే దాని దగ్గర మొత్తం హ్యూజ్ నాలెడ్జ్ బేస్ ఉంది. దాన్ని మనం ప్రాపర్గా మనం ఎలా యూజ్ చేస్తే అలా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే నాకు అది లేదు, ఇది లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఆ రీజన్ ఈ రీజన్ చెప్పి నాకు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, లేదంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నాకు గైడ్ లేడు, నాకు మెంటర్ లేడు, నాకు కోచ్ లేదు, ఇన్ని రీజన్స్ చెప్తూ మనం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు అన్ని రీజన్స్కి సొల్యూషన్ వచ్చేసింది ఏఐ. దాని దగ్గర నుంచి ఎన్ని యూస్ కేసెస్ అంటే, నేను ఒక బిజినెస్కి, మీరు ఒక బిజినెస్ ఐడియా కావాలి, చాట్ జీపీటీని అడగొచ్చు. ఐడియా వచ్చిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేయాలి, ఎక్కడ మార్కెటింగ్కి వెళ్ళాలి, మన టార్గెట్ కస్టమర్స్ ఎవరని చెప్పి తెలుసుకోవాలి, కస్టమర్స్కి ఎట్లా రీచ్ అవ్వాలి, కస్టమర్స్కి ఏం చెప్తే కస్టమర్స్ కన్విన్స్ అవుతారు, కస్టమర్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు సేల్స్ అవ్వట్లేదు, కస్టమర్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఏం ఆన్సర్ ఇస్తే కస్టమర్ కన్విన్స్ అవుతాడు, నేను ఒక వెబ్సైట్ చేసుకోవాలి, చాట్ జీపీటీ కోడ్ రాసి ఇచ్చేస్తుంది. తర్వాత డిజైన్స్ చేసుకోవాలి, నాకు ఒక లోగో కావాలి, చాట్ జీపీటీ చేసిస్తుంది. నాకు దాని తర్వాత యూట్యూబ్లో వీడియో చేయాలి, ఏ కాన్సెప్ట్ మీద చేస్తే నా యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది, నాకు స్క్రిప్ట్ కూడా రాసిస్తుంది. దాని తర్వాత ఏ టైటిల్ పెట్టాలి, ఏ తమ్నేల్ చేయాలి, నాకు ఇట్లాంటి తమ్నేల్ రిఫరెన్స్ ఇచ్చి నాకు ఇట్లా ఒక తమ్నేల్ చేసిస్తుంది. మనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లేడు, బిజినెస్ ఓనర్కి మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్ క్రియేట్ చేసుకొని నాకు అడ్వర్టైజ్మెంట్ చేయాలి, చాట్ జీపీటీ చేసేస్తుంది. ఇట్లా మనకి మార్కెట్లో 40,000 టూల్స్ ఉన్నాయి. ఏది కావాలంటే అది నార్మల్గా సెర్చ్ చేసి అడిగే విధానం ఒకటి నేర్చుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంది మ్యామ్. ఇట్స్ ఆల్ దట్ ఏంటి అంటే ప్రాపర్గా దాన్ని యూజ్ చేసుకోవడం తెలియాలి. ఇప్పుడు బిజినెస్ పిచ్ చేయడానికి, బిజినెస్ పిచ్ డెక్ చేయడానికి, బిజినెస్ ప్రజెంటేషన్ చేయడానికి, అసలు బిజినెస్ ఓనర్స్కి యూజ్ చేయడానికి 300 యూస్ కేసు ఉన్నాయి మ్యామ్. ఒక ఎంప్లాయీ వచ్చేయడం అని అంటే ఎంప్లాయీ ఆఫర్ లెటర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఏం ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడగాలి, క్వశ్చన్ పేపర్, ఇప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ అడగాలి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఇలాంటి చాలా యూస్ కేసు ఉన్నాయి. ప్రాపర్గా దాన్ని ఎలా వాడాలని తెలిసిందనుకోండి, అల్టిమేట్గా నెక్స్ట్ లెవెల్ యూజ్ చేయగలుగుతారు. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఈ అంటే లైక్ ఏఐని కంప్లీట్గా యూజ్ చేసుకుంటున్నారు అంటారా? వెరీ లెస్ మ్యామ్, హార్డ్లీ 0.0001% పీపులే వాడుతున్నారు. యాక్చువల్లీ అందరికీ ఏంటంటే, మీరు గూగుల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు చెప్పండి? సిన్స్ 2005 ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. 20 ఇయర్స్ నుంచి మీరు ఆల్రెడీ ఏఐ వాడుతున్నారు. ఓకే, గూగుల్ వెనకాల టైప్ ఆఫ్ ఏఐ. సో గూగుల్లో మీకు ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వెనకాల ఏ ఆల్గోరిథమ్స్ వాడుతుంది. వాడి మీరు ఎప్పుడైనా నియర్ మీ కానీ ఏదైనా కొట్టినప్పుడు ఎందుకు వాళ్ళదే చూపిస్తుంది? ఆల్మోస్ట్ ఒక 100+ ఫ్యాక్టర్స్ ఉంటాయి వెనకాల చూపించడానికి. అక్కడ కూడా ఏఐ, గూగుల్ మ్యాప్స్లో కూడా ఏ ఎప్పటి నుంచో వాడుతున్నారు. గూగుల్ మ్యాప్స్లో కూడా ఏఐ ఉంది. గూగుల్ మ్యాప్స్లో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు నేను అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీవేర్లో జీపీఎస్ లొకేషన్ పెట్టుకుందా, లేదంటే ఎట్లా పనిచేస్తుంది గూగుల్ మ్యాప్స్? గూగుల్ మ్యాప్స్ ఎలా పనిచేస్తుంది అంటే, ముందు వచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు జీపీఎస్ ఆన్ చేసి ఉంటారు, వాళ్ళ డేటాని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు నెక్స్ట్ టైం వస్తున్నప్పుడు ట్రాఫిక్ అనలైజ్ చేసుకొని మీకు చూపించేస్తుంది. వేరే వాళ్ళ డేటాని వెంటనే తీసుకుంటూ మీ డేటాని కూడా చేసుకుంటూ మీరు లొకేషన్ ఆన్ చేసినప్పుడు చూపించేస్తుంది. ఇది కూడా ఏఐ. ఏ అంటే సింపుల్ ఏం లేదు మ్యామ్, డేటాని మనం ఇచ్చి మెషిన్కి మనం డేటాని ఇచ్చేసేసి ఆ డేటా డ్రివెన్ డిసిషన్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్ని చదివేసింది. ఇంటర్నెట్ అంటేనే ఒక రెవల్యూషన్. ఇంటర్నెట్లో ఉన్న దాంట్లో ఏంటంటే, ఇంటర్నెట్లో మీరు వెళ్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఏ టూల్స్ వచ్చేసరికి ఏంటంటే స్పెసిఫిక్ ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు నాకు కావాలి, కన్ఫ్యూజన్ లేకుండా. టూ మెనీ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ద 20 యూజ్ చేసుకో అంటే మనకు అది నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్కి వెళ్తాం. కానీ ఇక్కడ చాట్ జీపీటీ ఇట్లాంటి LLM టూల్స్ అంటాం. ఇవన్నీ LLM టూల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఒక 10,000 పేజీల బుక్ ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్గా రీడ్ చేసుకొని నాకు 56వ పేజీలో
91 లైన్‌లో ఏముంది అని చెప్పినా కూడా సడెన్‌గా ఇచ్చేస్తది. అంత ఫాస్ట్‌గా ఇచ్చేస్తది. ఓకే. అండ్ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఎలా వాడొచ్చు అనే యూజ్ కేస్ ఇస్తది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు భగవద్గీత, హోలీ, బైబిల్స్ ఇట్లాంటి డిఫరెంట్ ఖురాన్ అనుకోండి ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి కదా! దాన్ని మన లైఫ్‌లో ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పి మనం అడిగినా కూడా చెప్తది. మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే చదువుకుంటాం. మీకు అర్థమైన దాంట్లో మీరు ఎక్కడ యూజ్ అవుతే అక్కడ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్ నాకు చెప్పగలుగుతావా అంటే భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్ చెప్తది. ఓకే. సో ఇప్పుడు భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్ నేర్చుకోవచ్చు అని ఉందంటే ఉంది. ఒక 100 లెసన్స్ నేర్చుకోవచ్చు భగవద్గీత నుంచి మార్కెటింగ్ లెసన్స్. ఓకే. భగవద్గీత నుంచి బిజినెస్ ఓనర్ ఏం నేర్చుకోవచ్చు. ఒక బుక్ ఉంది. ఈ బుక్‌ని లైఫ్‌లో నేను ఎక్కడ అప్లై చేయొచ్చు. చాలా సార్లు అంటే నాలెడ్జ్, విజ్డమ్ అని అంటాం కదా! విజ్డమ్ అంటే రియల్ టైమ్ యూజ్ కేస్ ఎక్కడ యూజ్ చేయాలి అని చెప్పి. నాలెడ్జ్ అనేది అందరికీ ఉంది అవైలబుల్. ఇక్కడ మనకి ఏంటంటే ఆ యూజ్ కేస్‌ని కూడా మనకు సింప్లిఫై చేసి ఇచ్చింది. ఓకే. ఏదైనా ఫార్ములా ఉంది, పారెటోస్ ప్రిన్సిపల్ ఉంది, ఏదో టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. అది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూపీఎస్సీ పేపర్స్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ పేపర్. ఓకే. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసే ముందు ఎప్పుడైనా కూడా మోడల్ పేపర్ చదువుతారు. ఎందుకు మోడల్ పేపర్ చదువుతారు? అంటే మేబీ ఆ క్వశ్చన్స్ మళ్ళీ సిమిలర్ టాపిక్స్ నుంచి రిపీటెడ్ చేయాలి. నేను ఇప్పుడు చాట్ జీపీటీకి ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ పేపర్స్ అన్ని చదివేసుకొని ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రిడిక్ట్ చేయమన్నా కూడా ఏ టాపిక్ నుంచి రావచ్చు అని చెప్పి ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. ఓకే. అలా కూడా యూజ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఎందుకంటే డేటా. సో ఇప్పుడు నేను సేల్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ అనుకుందాం. నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక ప్లాట్ ఉంది. నేను ఎట్లా చేసి కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గర సెల్ చేయాలి. సో ఇప్పుడు సేల్స్ అనేది ఏంటి? కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని మనము సొల్యూషన్ ఇవ్వడమే సేల్స్. సింపుల్. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు ముందే డాక్టర్ అడిగే 200 క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసు అనుకోండి. మీతో ఎస్ చెప్పగలుగుతానా, నో చెప్పగలుగుతానా? 100%. నేను చాట్ జీపీటీని అడిగి చాట్ జీపీటీకి వెళ్ళి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, పలానా డాక్టర్, ఈ డాక్టర్ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఈ డాక్టర్ బిహేవియర్ ఏంటి అంతా ఇచ్చేసేసి నేను ఈ ప్లాట్ డాక్టర్తో నమ్మిపియాలి. డాక్టర్ అడిగే 200 క్వశ్చన్లు నాకు అని అడుగుతాను. 200 క్వశ్చన్ లిస్ట్ ఇస్తుంది. మనం బ్రెయిన్ పెట్టుకుంటే దానికి ఆన్సర్ కూడా రాసి అని అడుగుతాను. అదే ఆన్సర్ రాసి ఇచ్చేస్తుంది. ఆన్సర్లని చదువుతాం, క్వశ్చన్లని తెలుసు. మనం ఫుల్ ప్రాపర్గా ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళిపోతాం. మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పేసాను అనుకోండి, ఆబ్వియస్లీ ఆబ్జెక్షన్ హ్యాండ్లో విన్ అయిపోయి ఎస్ అని చెప్పేస్తారు. నో అదర్ ఆప్షన్ ఇంకా. ఎస్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ప్రాపర్లీ యూటిలైజ్ ఇట్. సో మరి ఇన్ని యూజెస్ ఉన్నటువంటి ఏఐ మన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఫొటోస్ చేంజ్ చేసేది, స్టైల్ చేంజ్ చేసే దగ్గరనే ఆగిపోతుంది? ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ దాని మీదనే వచ్చింది. ఎప్పుడైనా కూడా చూడండి మ్యామ్, ఇప్పుడు చిన్నగా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ చెప్తాను. సాంగ్ చాలా ట్రెండ్ అయింది. కానీ అదర్ సైడ్ చెప్తాను, సాంగ్ ట్రెండ్ అయింది, దాని యూస్ కేస్. ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రెండ్ అవుతున్నాయి, ఏది ఇమేజెస్ ట్రెండ్ అవుతున్నాయి. ది అదర్ సైడ్ చెప్తాను, చాలా మందికి ఇట్లాంటి ఇమేజ్ చేసుకోవచ్చు అని తెలియదు. ఏఐతో ఇమేజ్ చేసుకోవచ్చు అని వెరీ లెస్ పీపుల్కి తెలుసు. అరే నువ్వు నిజంగానే ఫోటో దిగినావా, ఫోటో షూట్ చేసుకున్నావా అని అంటారు. ఇప్పుడు అదర్ సైడ్ ఇంకోటి చూసుకుంటే చాలా మంది ప్రాంప్ట్స్ కూడా అమ్ముతున్నారు, ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు. దాని నుంచి ఇమేజెస్ ని సర్వీస్ లాగా ఇస్తున్నారు, దానిలో బిజినెస్ చేస్తున్నారు. ఫోటో షూట్కి వెళ్ళకుండా మీకు ఫోటో షూట్ కావాలా, ఫోటో షూట్కి వెళ్తే నార్మల్గా 20-30,000 మినిమం ఛార్జ్ అవుతుంది. మీరు నాకు 5,000 ఇవ్వండి, నేను మీకు 100 ఇమేజెస్ చేసిస్తా అని చెప్తున్నారు. వన్ సైడ్ బిజినెస్ కూడా అవుతుంది, అదర్ సైడ్ బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. అండ్ ఈ అవేర్నెస్ ఏంటి అంటే ఫన్నీగా ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి, ఫన్నీగా చూస్తున్నారు కాబట్టి, ప్రాపర్గా దీన్ని మనం ఎక్కడ వాడచ్చు అని చెప్పి ఆలోచిస్తే సో మెనీ పీపుల్ క్యాన్ మేక్ మనీ. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీకు ఎందుకు అని అంటే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకటే విషయం చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని అంటారు. ఇప్పుడు నేను ఏఐ నేర్పిస్తున్నాను, ఏఐ టూల్స్ నేర్పిస్తున్నాను. ఏఐ టూల్స్ మార్కెట్లో కూడా ఉన్నాయి చాలా మటుకు. కానీ ఎందుకు నాగా నేర్చుకుంటున్నారు? నేను వాళ్ళకి సింప్లిఫై చేసి వాళ్ళకి ఏ స్టెప్లో ఏది నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్పిస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఆల్సో మేకింగ్ మనీ. నాకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మా టీమ్ మెంబర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు. అలానే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇంకా సర్వీస్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఎంప్లాయ్మెంట్ పైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూనే ఉంది. ప్రాపర్గా అప్లికేషన్ లెవెల్గా యూస్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొక అదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఒక డిసీజ్, దానికి ఆపరేషన్ చేయాలి అని అంటే ఎక్కడ డాక్టర్ ఏంటి దానికి సొల్యూషన్ ఉందని కూడా తెలియదు. తను చాట్ జీపీటీ యూస్ చేసి షీ గాట్ దట్ సొల్యూషన్. మొన్ననే ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఆ డాక్టర్ ఎవరు, బెస్ట్ డాక్టర్ ఎవరు, దాని స్పెషలైజ్డ్ పర్సన్ ఎవరు అని కూడా చాట్ జీపీటీ నుంచి తెలిసి దానిలాగా బెనిఫిట్ అయ్యి తన లైఫ్ కాపాడుకోగలిగింది. యూస్ కేస్, రియల్ టైమ్ యూస్ కేస్. సో అందరూ ఏంటంటే నార్మల్గా ఏదో సెర్చ్ చేయడానికి దాన్ని వాడతారు, కానీ ప్రాపర్గా మనం దానికి ఇన్పుట్ ఇచ్చి దాన్ని కనుక మనం వర్క్ చేసేటట్టు ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే మాత్రం అల్టిమేట్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ 5.0 అప్డేట్ వచ్చింది. మీకు ఏదైనా ఐడియా ఉంది, ముందు ఐడియా ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఏంటి అంటే ఒక యాప్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా డిపెండెన్సీ ఉండేది. ఒక యాప్ డెవలపర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కింద డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఏంటి అదంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆన్లైన్లో ఒక 1 అవర్లో చేసేయచ్చు.
1 అవర్లో చేసేయచ్చు. ఇట్ బికేమ్ వెబ్సైట్ ఈజీ. డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, చాట్ జీపీటీయే నాకు ఊబర్ లాంటి వెబ్సైట్ కావాలి, నాకు కోడ్ రాసి అంటే రాసిచ్చేస్తుంది. నాకు ఒక గేమ్ రాసియాలి అని అంటే గేమ్ సంబంధించిన కోడ్ రాసిచ్చేస్తుంది. ఓకే. చేసినప్పుడు మనం వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం ఇన్స్టెంట్గా అయిపోతుంది. ముందు మనం డెవలప్మెంట్ చేయించుకోవాలంటే మినిమం 3 మంత్స్ 4 మంత్స్, తర్వాత టెస్టింగ్, టైం పడుతుంది. తర్వాత యూఐ యూఎక్స్ డిజైనింగ్, ఎంతమంది జాబ్స్ ఉండేటి దాంట్లో. యూఐ యూఎక్స్, టెస్టింగ్, డెవలపర్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఇంతమంది రాయాల్సి ఉంది. కానీ వాళ్ళందరి జాబ్స్ ఇప్పుడు ఇక్కడ రిస్క్లో పడిపోయాయి. ఒక సాంగ్ టూలే చూసుకోండి మ్యామ్. సాంగ్ suno.com అని ఒక వెబ్సైట్ ఉంది. suno.com అనే వెబ్సైట్లో మనం ఎన్ని రకాల సాంగ్స్ అంటే అన్ని రకాల సాంగ్స్ జనరేట్ చేయొచ్చు. మ్యూజిక్ జనరేషన్ టూల్. సాంగ్ చేయాలి అని అంటే ఒక లిరిక్ రైటర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక మ్యూజిక్ కంపోజిషన్, ఇట్లా ఎంతో మంది, అట్లీస్ట్ ఒక 12 to 15 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక 1 minute 2 minutes సాంగ్ చేసి ఇచ్చేస్తుంది. 1 minute, less than 1 minute, less than 1 minute. అదర్ సైడ్ చూసుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్ సాంగ్స్ అండ్ సెల్లింగ్. నా స్టూడెంట్స్ చాలా మంది దే సోల్డ్ సాంగ్స్ అండ్ దే మేడ్ ఒక్కొక్క సాంగ్కి 500 rupees, 600 rupees, 700 rupees. దే ఆర్ పేయింగ్. పీపుల్ ఆర్ ఆల్సో పేయింగ్. ఓకే. వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ తక్కువ రేట్లో వస్తుంది అని అంటే ఆబ్వియస్లీ దే అఫోర్డ్ అండ్ బై. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా చూస్తే చనిపోయిన వాళ్ళ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆర్ఐపీ వీడియోస్. 2 టూల్స్ వాడుకొని ఒక్క వీడియోకి 20 నుంచి 25,000 సంపాదిస్తున్నారు. ఒక్క వీడియోకి. ఒక వీడియో 1 minute 2 minutes వీడియో చేస్తే నార్మల్గా ఎవరైనా చనిపోయిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నట్టు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నట్టు, సింపుల్ అని డీప్ ప్రాసెస్ని కూడా డీకోడ్ చేసి చెప్తాను. ఒకటి, మనకి ఇమేజ్ టు వీడియో టూల్స్ ఉంటాయి చాలా. వీడియో అని, క్లింగ్ అని, హెలియో వీడియో అని చెప్పి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. ఇలా క్లౌడ్స్ దగ్గర ఉన్నట్టు, వాళ్ళ పర్సన్ ఉన్నట్టు అట్లా ఇమేజ్ జనరేట్ చేసుకొని ఈ టూల్స్లోకి వెళ్ళాలి. ఈ టూల్స్లోకి వెళ్ళి 10 second వీడియోస్ని మనము డిఫరెంట్గా జనరేట్ చేసుకోవాలి. ఇతను వాకింగ్ చేస్తున్నట్టు నాకు వీడియో ఇచ్చేస్తుంది, ఇతను హాయ్ చెప్తున్నట్టు వీడియో ఇచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ వి ఆర్ గివింగ్ టు ద ఇచ్చేస్తున్నాం. చాట్ జీపీటీ కాదు, ఈ వేరే టూల్స్, ఏఐ టూల్స్, ఇమేజ్ టు వీడియో టూల్స్. ఇమేజ్ టు వీడియో టూల్స్ని మనం చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా తీసుకొని ఒక 1 minute వీడియో చేసేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి అమ్మేస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ అడిషనల్ స్కిల్గా యొక్క ఆర్ఐపీ వీడియోస్ని నేర్చుకొని నార్మల్ ఒక షూటింగ్కి వెళ్తే ఒక మొత్తం డే అంతా కష్టపడితే 5,000 rupees 10,000 rupees వచ్చేది. ఇంట్లో కూర్చొని 1 hourకి ఒక వీడియో చేసినా కూడా 1 hourకి ఒక వీడియో చేసినా కూడా ఒక 20,000 rupees కూడా సంపాదించగలుగుతారు. మార్కెట్లో కొత్తది ఎప్పుడైనా కూడా సప్లై వర్సెస్ డిమాండ్ గేమ్ నడుస్తుంది. మీకు తెలుసు, సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. కొత్తది ఏమన్నా కూడా నాకు కావాలి. ఇప్పుడు పెళ్లిలో ఎవరైనా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ లేని వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే ఎంత ఇమోషనల్ మూమెంట్. సో దాన్ని మూమెంట్ని రీక్రియేట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ దాన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేం. కానీ ఏఐతో అది పాసిబుల్ అయింది. చాలా థింగ్స్ పాసిబుల్ అయిపోయాయి ఏఐతోని. హ్యూమన్ యాడ్ రోబోట్స్ కానీ ప్రతి ఇండస్ట్రీలో అసలు మిరాకిల్స్ అంటే మిరాకిల్స్ చేస్తుంది. దట్ మెనీ యూస్ కేసెస్ ఆర్ దేర్. ప్రాపర్గా యూస్ చేసుకుంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం చాలా మంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను హౌస్ వైఫ్, నాకు అసలు ఏం స్కిల్ లేదు అనుకోవడము అది రాంగ్ థింగ్ మ్యామ్. ఫస్ట్ పాయింట్, వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటారు. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, స్కిల్ లేకపోయినా నేర్చుకోవడానికి మొబైల్ ఫోన్ ఉంది. మనం మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నాం అంటే కంటెంట్ కన్జ్యూమ్ చేసి ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాం అంట. నేను జనరల్గా ఏంటి అని అంటే, ఎక్కడైనా మీరు బిలియనీర్స్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, దే క్యాలిక్యులేట్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. హవర్ వాల్యూ లాగా క్యాలిక్యులేట్ చేస్తారు. నేను గంటకి ఎంత సంపాదిస్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పి. అదే ఇప్పుడు మనం 4 గంటలు 5 గంటలు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం కదా, మన టైం పెట్టి వేరే వాళ్ళని పబ్లిసైజ్ చేసుకుంటూ, వాళ్ళకి లైక్ చేస్తూ, వాళ్ళకి కామెంట్ చేస్తూ, మనం సోషల్ సర్వీస్ చేసి మన టైంని అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళని రిచ్ చేస్తున్నాం. మనం పూర్ అయిపోతున్నాం. మనకి హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ డిస్ఇన్ఫెక్షన్స్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మూడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. సైకాలజిస్టులు ఆటోమేటిక్గా అల్గోరిథంని ఎట్లా డిజైన్ చేస్తారంటే మనకు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూజిక్ చూస్తే మ్యూజిక్ వీడియోలు చూపిస్తాయి, హెల్త్ చూస్తే హెల్త్ చూపిస్తాయి. అట్లా కంటిన్యూస్ గా మనం స్టిక్ ఆన్ అయిపోయి ఉంటున్నాం. అలా మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది, లాట్ ఆఫ్ థింగ్స్, మన ఫోకస్ లెవెల్ తగ్గిపోయింది, అన్ని అయిపోతున్నాయి. కానీ అదర్ సైడ్ చూసుకుంటే ఎవరైతే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ మేకింగ్ సో మచ్ మనీ. దే విల్ గెట్ మానిటైజేషన్ రెవెన్యూ, దే విల్ గెట్ బ్రాండ్ ప్రమోషన్స్ రెవెన్యూ, వాళ్ళకి పబ్లిసిటీ, వాళ్ళకి రెస్పెక్ట్. మొన్న దాండియా ఈవెంట్ చూసుకోండి, ఒక్కొక్క దాండియా ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్లు ఇన్ఫ్లుయెన్సర్లు, పబ్లిసిటీ. పొలిటీషియన్స్ వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ అయిపోయింది. ప్రతి బిజినెస్ ప్రమోషన్ కి క్రేజ్ పెరిగిపోయింది, ఒక సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చింది. మొన్న బిగ్ బాస్ చూసుకోండి, బిగ్ బాస్ లో కూడా కామనర్స్ తీసుకెళ్లారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చింది, తీసుకెళ్లారు. అంటే యూజ్ చేసే విధంగా యూజ్ చేసుకుంటే. ఇప్పుడు ఇంట్లో స్కిల్ లేదు అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మీకున్న స్కిల్ సెట్ ని ఇచ్చేసి నేను ఏది చేస్తే బాగుంటుందని ఒక రోడ్ మ్యాప్ కూడా మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ దిల్షునార్లో ఉన్నాను, నేను ఇంట్లో నాకు 0 ఇన్వెస్ట్మెంట్, కానీ నేను 3 గంటల నుంచి 4 గంటలు టైం స్పెండ్ చేయగలుగుతాను. 4 గంటలు టైం స్పెండ్ చేసినప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది
అని చెప్పడితే మనకు రోడ్ మ్యాప్ ఇస్తుంది. రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇది నేర్చుకో అని చెప్పింది. సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు గూగుల్ ఏఐ స్టూడియో అని ఉంది. దాంట్లో లైవ్ స్ట్రీమింగ్ అని ఆప్షన్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్లో మనం స్క్రీన్ షేర్ చేసి ఏఐ నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నా, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. మీకు అర్థమైంది? స్టెప్ బై స్టెప్ కోర్స్ మనం ఒక పర్సన్ ఇప్పుడు మనం కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు పక్కన మన టీచర్ ఎట్లయితే నేర్పిస్తుందో ఏఐ సూపర్ ఇంటెలెక్చువల్. ఏఐ ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ స్ట్రక్ అయ్యావు కదా, నీ స్క్రీన్ మీద నాకు ఇది కనబడుతుంది, ఈ ఆప్షన్లో నెక్స్ట్ కొట్టు, ఈ ఆప్షన్లో నెక్స్ట్ కొట్టిన తర్వాత అది కూడా తెలుగులో చెప్తుంది. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్, ఈ దాంట్లో నెక్స్ట్ కొట్టు, దాని తర్వాత ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నా ఇప్పుడు ఏం చేయమంటావు ఏఐ అంటే చేస్తుంది ఫ్రీగా చేస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ యూజ్ చేసుకోవాలి దాన్ని బట్టి. ఇప్పుడు 40,000 ఏఐ టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. ఒక చిన్న వెబ్సైట్ చెప్తాను, దేర్ ఈజ్ అన్ ఏఐ ఫర్ దట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దాంట్లోకి వెళ్తే మీకు ఏం కావాలి అని చెప్పి అడిగితే దానికి సంబంధించిన ఏఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, అది ఫ్రీ ఉన్నాయా పెయిడ్ ఉన్నాయా మొత్తం చూపించేస్తుంది. మనం ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ లో ఏఐ టూల్స్ వచ్చాయి, ప్లానింగ్ లో ఏఐ టూల్స్ వచ్చాయి, సివిల్ ఇంజనీరింగ్ లో ఏఐ టూల్స్ వచ్చాయి, ఎక్కడ డేటా ఉంది అని అంటే అక్కడ ఏఐ టూల్స్ వచ్చాయి. జర్నలిజం లో కూడా ఏఐ టూల్స్ ఉన్నాయి, అవతార్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. దేర్ ఈజ్ అన్ ఏఐ ఫర్ దట్ లోకి వెళ్ళిపోతే అన్ని టూల్స్ చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఐడియా మాతో షేర్ చేసుకున్నందుకు. Yes. సో చూస్తున్నాం కదా, మనకి ఇప్పటి వరకైతే ఏఐలో ఎన్ని రకాల టూల్స్ ఉంటాయి, వాటిని మనం ఎలా యూస్ చేసుకోవాలనేది కూడా ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ ఐడియా అయితే లేదు. మనకి నిఖిల్ గారు చెప్పినట్టు మనం చూసుకున్నట్టయితే ఈ ఏవైతే టూల్స్ ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా వాడుకోవచ్చు, అదే విధంగా వాటిని ఎలా నేర్చుకోవచ్చు, ఎంత టైంలో నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ లాగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా నిఖిల్ ఇచ్చేది మాత్రం తెలుగులోనే. సో తెలుగులో నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యేసి మీరు కోర్స్ కూడా తీసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.